ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత అనే యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. ఈ యూట్యూబ్ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి అర్థ వివరాలు తెలుసుకుంటున్నాం. కిందటి భాగంలో మనం 23, 24, 25 శ్లోకాల్లో ఉన్నటువంటి 59 నుంచి 67 వరకు గల నామాలకి అర్థాల తాలూకు వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో 26వ శ్లోకం నుంచి ఉన్నటువంటి 68వ నామం నుంచి మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి నామాలకి అర్థాల వివరాలు తెలుసుకుందాం. కిందటి భాగంలో మనం తెలుసుకున్నటువంటి నామాల తాలూకు అర్థాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మహాపద్మాటవీ సంస్థ అంటే అనేకమైనటువంటి పద్మాల అడవిలో అమ్మవారు ఉంది అని చెప్పేసి ఒక అర్థం చెప్పుకున్నాం. అలాంటి పద్మాల అడవిని ఆ అమ్మవారు అధిష్ఠించి ఉంది లలిత అమ్మవారు అని చెప్పుకున్నాం. కదంబ వనవాసిని తర్వాత నామం 60వ నామం. కదంబం అంటే కడిమి చెట్టు, అంటే ఇది ద్వంద్వాతీతమైన స్థితి అని చెప్పేసి ఇక్కడ నిర్వికార స్థితి ఉంటుంది అని చెప్పేసి అటువంటి ఆ వనంలో అటువంటి కదంబ వృక్షాలు ఉన్నటువంటి వనంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత 61వ నామం సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరం అంటే క్షీరసాగరం లేదా అమృత సాగరం అని చెప్పేసి ఇది బ్రహ్మాండం పైన ఉంటుందని, ఇది మన శరీరంలో సహస్రార పద్మంలో ఉంటుందని, ఇందులో అమ్మని వసిస్తుందని తెలుసుకున్నాం. ఇలాగా 55వ నామం నుంచి 61వ నామం వరకు అమ్మవారు ఉండే వివిధ స్థానాలని, నివాస స్థానాలని మనకి వసిన్యాది వాగ్దేవతలు తెలియజేశారు. ఆ తర్వాత 62వ నామం కామాక్షి. కామాక్షి అంటే కమనీయమైన కన్నులు కలదని, కామేశ్వరుడిగా కన్నులుగా కలదని, మన్మధుడే కన్నులుగా కలదని, అటువంటి కన్నుల్లోంచి ఆమె ప్రసరించేటువంటి దృష్టితోటి జీవుల యొక్క కోరికలు నెరవేరుతాయని తెలుసుకున్నాము. కామదాయ తర్వాత 63వ నామం కామదాయిని. అమ్మ కోరికలను తీరుస్తూ ఉంటుంది కాబట్టి కామదాయిని అన్నారు. ఈ కోరికలు ఇహపరమైన కోరికలు,
ఇహ ఇహ ఇహపరమైన కోరికలంటే ఈ లోకంలో జీవించి ఉండంగా ఉండేటువంటి కోరికలు, పరలోకంలో జీవితం చాలించిన తర్వాత పరలోకంలో ఉండేటువంటి కోరికల్ని తీర్చేటువంటి అమ్మ అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 64వ నామం దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతల చేతనే ఋషుల చేతనే స్తుతింపబడుతున్న అమ్మ ఆత్మవైభవం కలది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆత్మవైభవాలని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 65వ నామం భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. భండాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం కోసం అని చెప్పేసి తన శరీరం నుంచి అనేక శక్తుల్ని ఉద్భవింపజేసిందని చెప్పేసి ఆ శక్తులన్నిటితోటి, ఆ శక్తుల తాలూకు సేనతోటి అమ్మ సిద్ధంగా ఉంది భండాసురుడితో యుద్ధం చేయడానికి అని చెప్పేసి తెలుసుకున్నాం. భండు అంటే ఎవరు, అతను ఎలా పుట్టాడు, అతని పుట్టుక కారణం ఏమిటి కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత 66వ నామం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఈ నామానికి అతి బలమైనటువంటి మదగజాల సమూహానికి తన వశంలో ఉంచుకున్నటువంటి సంపత్కరి అనే దేవత ఆ అమ్మవారిని సేవిస్తూ ఉంటుందని చెప్పేసి, ఆ దేవత వద్ద అనేకమైన ఏనుగుల సమూహాలు ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత అశ్వారూఢ 67వ నామం అశ్వారూఢాతిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత. అశ్వారూఢ అపరాజిత అనేటువంటి అశ్వాన్ని అధిరోహించినటువంటి అమ్మ వెనకాల, ఆ అశ్వం వెనకాల కోటి కోటి గుంపులు గుంపులుగా అనేకమైనటువంటి అశ్వాలు ఆమె వెనకాల వాయువేగంలో వస్తున్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. గజములకు అధిపతిగా గణపతిని, అశ్వాలకు అధిపతిగా కుమారస్వామిని, ఇచ్ఛాశక్తికి అధిపతిగా పార్వతీదేవిని, ఆత్మజ్ఞానానికి అధిపతిగా శివుని తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఈ భాగంలో 26వ శ్లోకం నుంచి మొదలుపెట్టి ఉన్నటువంటి శ్లోకాల్లో ఉన్నటువంటి మరికొన్ని నామాలు 68వ నామం నుంచి తెలుసుకొని చూద్దాం. ఇప్పుడు 26వ శ్లోకం. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఈ శ్లోకంలో మొదటి పాదంలో చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అనేటువంటి ఒక నామము, రెండవ పాదంలో గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అనేటువంటి ఒక నామము ఉన్నాయి. ఇప్పుడు తర్వాత నామం అయినటువంటి 68వ నామం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అనే నామానికి అర్థం తెలుసుకున్నాం. చక్రరాజం అంటే ఈ చక్రరాజమే శ్రీచక్రం అన్నమాట. ఈ శ్రీచక్రం అనేటువంటి రథంలో అమ్మ చుట్టూ అనేక ఆయుధాలు పెట్టుకుని అమ్మవారు ఆ రథంలో కూర్చుని ఉంది. అదే చక్రరాజము. ఆ శ్రీచక్రమే చక్రరాజము. ఆ అమ్మవారు ఆ సృష్టిలో ఆ చక్రంలో కూర్చుని సృష్టి చక్రాన్ని తిప్పుతూ జీవులందరినీ కూడా తిరగాడి చేస్తోంది. ఆయుధాలన్నీ ఈ సృష్టిలో ఉన్నటువంటి దుష్ట శిష్టరక్షణకి ఉపయోగపడతాయి. అందుకు అనేకమైనటువంటి ఆత్మజ్ఞానాయుధాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ రథానికి ఉండే ధ్వజానికి ఆనందం అనే పేరు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ చక్రరాజానికి 9 కోణాలు ఉంటాయి. అవే నవావరణాలు అంటారు. ఈ శ్రీచక్రమే చక్రరాజం అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇంకా చక్రరాజంతో పాటు ఇంకా కొన్ని రథాలు కూడా ఉన్నాయని చెప్పేది రథశాస్త్రం చెప్తోంది. అదేమిటంటే చక్రరాజము, గేయ చక్రము, కిరిచక్రము అని మూడు రకాలైనటువంటి రథాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తోందనమాట. ఈ చక్రరాజం ఆనంద ధ్వజంతో కూడిందని, దానికి 9 ఆవరణలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఈ రథం ఎత్తు 10 యోజనాలు ఎత్తు, 4 యోజనాలు వెడల్పు కలిగి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అయినటువంటి ఈ రథం. ఇటువంటి రథాన్ని అమ్మవారు అనేకమైన ఆయుధాలన్నీ పెట్టుకుని ఆ ఆయుధాలన్నితో ఉండి ఆ రథాన్ని అధిరోహించింది. శ్రీచక్రం అంటే ఈ చరాచర జగత్తే కానీ వేరేదేమీ కాదు అని చెప్పేసి కూడా
మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్రీచక్రం అంటే ఏదో చిన్న యంత్రం కాదు, అది మొత్తం బ్రహ్మాండానికే ప్రతీక అని చెప్పేసి తెలుసుకోవాలి. ఈ చక్రంలో శ్రీచక్రంలో చక్రరాజంలో కానీ 9 ఆవరణాలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం కదా. మొదటి ఆవరణ దీన్ని భూపురము అంటారు, త్రైలోక్య మోహన చక్రము అంటారు. ద్వితీయ ఆవరణ షోడశదళము అంటారు, సర్వాశ పరిపూరక చక్రము అంటారు. తృతీయ ఆవరణ అష్టదళం అంటారు, ఇది సర్వసంక్షోభణ చక్రము అంటారు. చతుర్థావరణ చతుర్దశారము అంటారు, ఇది సర్వ సౌభాగ్యదాయక చక్రము. పంచమావరణ బహిర్దశారము అంటారు, ఇది సర్వార్థ సాధక చక్రం. షష్ఠావరణ అంతర్దశారము అంటారు, సర్వరక్షాకర చక్రము. సప్తమావరణ అష్టకోణము, దీన్నే సర్వరోగర చక్రము అంటారు. అష్టమావరణ త్రికోణము, దీన్ని సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. నవావరణ బిందువు, దీన్ని సర్వానందమయ చక్రము అంటారు. ఇవన్నీ కూడాను ఖడ్గమాలా స్తోత్రంలో మనకి వస్తూ ఉంటాయి. చక్రరాజం అంటే బ్రహ్మాండము అని చెప్పి కూడా తెలుసుకుందాం కదా. అలాగే మానవ శరీరం కూడాను చక్రరాజం కింద భావించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దాంట్లో బిందువు ఏమోను బ్రహ్మరంధ్రంగాను, త్రికోణం తల యొక్క ముందు భాగంగాను, అష్టకోణం లలాటంగాను, అంతర్దశారం భ్రూమధ్యం అంటే కనుబొమ్మల మధ్యగాను, బహిర్దశారం కంఠంగాను, చతుర్దశారం హృదయంగాను, అష్టదళం నాభిగాను, షోడశదళం కటి ప్రదేశంగాను, వృత్తత్రయం ఊరువులుగాను, భూపురం పాదాలుగాను తెలుసుకోవాలి. ఈ ఆధార చక్రంలో నిద్రిస్తున్నటువంటి కుండలి శక్తిని కనుక జాగృతం చేసి సహస్రానికి కనుక చేర్చగలిగినట్టయితే, సహస్రానికి అతనికి అటువంటి సాధకుడికి భగవంత్ సాక్షాత్కారం లభిస్తుంది. అంటే అటువంటి జ్ఞానికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమేశ్వరి సాధకుని దేహంలోనే శ్రీచక్రంలోని 9వ ఆవరణ అయినటువంటి సర్వానందమయ చక్రం అనేటువంటి ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. బండాసురుడు అంటే అజ్ఞానము అని చెప్పి తెలుసుకున్నాం కదా. అటువంటి అజ్ఞానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆ దేవి అతడితోటి యుద్ధానికి సిద్ధమై వెళుతోంది. ఇది ఈ నామం యొక్క అర్థం. తర్వాత నామం 69వ నామం గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత, ఇది ఇంకొక రథం. ఇందాక మనం తెలుసుకున్నాక 3 రకాల రథాలు ఉంటాయని చెప్పి, చక్రరాజం ఒకటి, గేయ చక్రం ఒకటి, కిని చక్రం ఒకటి. ఇది 2వ రథం అన్నమాట. ఈ రథంలో ఈ గేయ చక్రానికి 7 కోణాలు ఉంటాయి. ఇందాక శ్రీచక్రానికి 9 కోణాలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం కదా, నవాభరణాలు. దీనికి 7 కోణాలు ఉంటాయి. ఈ రథాన్ని అధిరోహించినటువంటి దేవత పేరు శ్యామల అంటారు. ఈమెకుండేటువంటి శక్తి మంత్రిణి అంటారు. మంత్రిణి అంటే మంత్రశక్తి యొక్క అనుభవం అన్నమాట. శ్యామలాదేవిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి సర్వమంత్ర సిద్ధి కలుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. ఈ గేయ చక్రాన్ని సవిత్ర మండల చక్రము అంటారు అని చెప్పి కూడా చెప్తారు. ఈ గేయ చక్రంలో శ్యామలాదేవి ఉంటుందని చెప్పి తెలుసుకుందాం కదా. ఈవిడ మంత్రిని అంటే మంత్రి, అమ్మవారికి మంత్రి ఉంటుంది అనమాట. ఈవిడ పరమేశ్వరికి కుడివైపున నడుస్తూ ఉంటుంది యుద్ధంలోనూ. ఈ పరమేశ్వరికి 16 మంది మంత్రులు ఉన్నారట. వాళ్ళు ఎవళ్ళెవళ్ళు ఒకసారి చూద్దాం. సంగీత యోగిని, శ్యామల, మంత్రనాయక, మంత్రిని, సచివేశాని, ప్రధానేశ, కుశప్రియ, వీణావతి, వైణికి, మంత్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబవేశ్య, కదంబ వనవాసిని, సదామల. వీళ్ళందరూ 16 మంది మంత్రులు ఉంటారు అమ్మవారికి. వీళ్ళందరికీ నాయిక ఎవరంటే ముఖ్యమైనటువంటిది శ్యామలాదేవి. ఈమెనే రాజశ్యామల అని కూడా అంటూ ఉంటారు. శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణాన్ని గేయచక్ర రథము అంటారు. ఈ త్రికోణానికి అధిష్టాన దేవత త్రిపురాంబరయే పరమేశ్వరికి మంత్రి అయినటువంటి రాజశ్యామల. ఈ గేయచక్రం అంటే సవిత్ర మండలం అని తెలుసుకున్నాం కదా. సవిత్ర మండలం అంటే సూర్యమండలం. సూర్యమండలాన్ని సవిత్ర మండలం అంటారన్నమాట.
ఆ తర్వాత 27వ శ్లోకం. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఈ శ్లోకంలో మొదటి పాదంలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనేటువంటి ఒక నామము, రెండవ పాదంలో జ్వాలామాలిని కాక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా అనేటువంటి ఒక నామము ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాలకి అర్థాలు తెలుసుకుందాం. తర్వాత 70వ నామం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. కిరి అంటే వరాహం. ఈ వరాహాలతోటి లాగబడేటువంటి చక్రము కిరిచక్రము. ఈ చక్రం ఉండేటువంటి ఈ రథంలో వారాహీదేవి దండం ధరించి ఉంటుంది. ఆ కిరిచక్రాన్ని అధిరోహించి, రథారూఢ అంటే అధిరోహించి, కిరిచక్ర రథారూఢ అంటే కిరిచక్రం అనేటువంటి రథాన్ని అధిరోహించి దండనాథ పురస్కృత దండాన్ని ధరించి ఉన్నటువంటి వారాహీదేవి ఉంటుంది. ఇది ఆ వారాహీదేవి లలిత అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. మనం తెలుసుకున్నాం కదా, 3 చక్రాలు ఉంటాయి. దాంట్లో ఇది 3వ చక్రం అన్నమాట. మొదటిది శ్రీచక్రము, రెండవది గేయ చక్రము, మూడవది కిరిచక్రము. శ్రీచక్రానికి 9 ఆవరణలు ఉంటే, గేయ చక్రానికి 7 ఆవరణలు ఉంటే, ఈ చక్రానికి కిరిచక్రానికి 5 ఆవరణలు ఉంటాయి. దీన్ని అధిష్ఠించే దేవత పేరు ప్రాజ్ఞి అంటారు. ప్రాజ్ఞి అంటే జ్ఞానము. వారాహి దేవత ఉద్ధరించేటువంటి తత్వం కలిగి ఉంది కాబట్టి అవసరమైనప్పుడు ఉద్ధరించేటప్పుడు అవసరమైతే దండిస్తూ ఉంటుంది కూడా. అందుకే ఆవిడ చేతిలో దండం ఉంటుంది. ఆవిడ దండనాథ అని అంటారు. ఈ 3 చక్రాలు కూడాను వేదాల్లో త్రినాభి చక్రం, అజరం, అన్వరం అని కీర్తించబడ్డాయి. ఈ 3 చక్రాలు లేకపోతే రథాలు అమ్మవారి యొక్క త్రిపుర సుందరి యొక్క 3 భువనాలు, త్రిభువనాలు అంటారు. వీటినే గడియారంలో ఉండేటువంటి గంటల చక్రము, నిమిషాల చక్రము, సెకండ్ల చక్రము అని కూడా అంటారు. ఈ కిరిచక్రం ఎక్కినటువంటి వారాహి అమ్మవారి రథానికి ముందు తన యొక్క రథాన్ని పెట్టుకుని ఎడం వైపున వెళుతూ ఉంటుంది, అమ్మవారికి సపోర్ట్ కోసం అని చెప్పేసి. ఈ కిరిచక్రానికి 5 పర్వాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఇది కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనేటువంటి నామం తాలూకు అర్థం. ఆ తర్వాత నామం 71వ నామం జ్వాలామాలిని కాక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా అనేటువంటి నామం. జ్వాలామాలిని కాక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా అంటే అమ్మ చుట్టూ అగ్ని ప్రాకారం ఒకటి నిర్మింపబడి ఉంటుంది. ఆమె చుట్టూరా ఉన్నటువంటి ఆ అగ్ని ఎలా ఉంటుందంటే 100 యోజనాల విస్తీర్ణము, 30 యోజనాల ఎత్తుగా ఆ అగ్ని ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రాకారంలాగా అమ్మవారి చుట్టూరా ఉంటుంది. ఆ ప్రాకారం మధ్యన అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి. ఈ అగ్ని జ్వాలలు లోక సృష్టికి ఆధారాలు. అవే మానవుల్లో ఉండేటువంటి, భక్తుల్లో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేస్తాయి. వీటికి 5 శక్తి కోణాలు ఉంటాయి. వాటి యందు బిందు రూపంలో అమ్మ ఉంటుంది. ఈ జ్వాలామాలిని ఎవరు అంటే, తిథులు ఉన్నాయి కదా మనకి. పాడ్యమి నుంచి పూర్ణిమ లేకపోతే అమావాస్య వరకు మనకి 15 తిథులు ఉన్నాయి. ఈ 15 తిథులు అవి రోజు జరుగుతూ ఉంటాయి. వీటినే నిత్యాస్వరూపాలు అంటారు కూడాను. ఈ నిత్యలు అంటే కళాస్వరూపాలు. చంద్రుడికి 16 కళలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ 16వ కళ ఏంటి? ఈ 15 కళలు తిథుల రూపాల్లో ఉండగా ఈ 16వ కళ ఎవరంటే సాక్షాత్తు మహాత్రిపుర సుందరి అమ్మవారే. అయితే ఇప్పుడు ఈ నిత్యాదేవతలు ఎవరు, నిత్యాదేవతలు ఎవరు అన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, పాడ్యమి నాడు కామేశ్వరి, విదయ నాడు భగమాలిని, తదియ నాడు నిత్యక్లీర్ణ, చవితి నాడు భేరుండ, పంచమి నాడు వహ్నివాసిని, షష్ఠి నాడు మహావజ్రేశ్వరి, సప్తమి నాడు శివదూతి,
అష్టమి నాడు త్వరిత, నవమి నాడు కులసుందరి, దశమి నాడు నిత్య, ఏకాదశి నాడు నీలపతాక, ద్వాదశి నాడు విజయ, త్రయోదశి నాడు సర్వమంగళ, చతుర్దశి నాడు జ్వాలామాలిని, పూర్ణిమ నాడు చిత్ర, 16వది మహానిత్య. ఈమెనే త్రిపుర సుందరి అంటారు, నిత్యాదేవి. ఇప్పుడు ఇవి 16 మంది ఉన్నారనుకున్నాం కదా. అయితే ఈ తిథుల్లో జ్వాలామాలిని అనేటువంటి అమ్మవారు శక్తి ఈ తిథుల్లో 14వ తిథి చతుర్దశి. ఆ రోజున ఉండేటువంటి నిత్యాదేవత పేరే జ్వాలామాలిని అన్నమాట. ఇప్పుడు ఈ నిత్యాదేవతలో 14వది అంటే చతుర్దశి నాడు, శుద్ధ చతుర్దశి నాడు అయితే నిత్యం ఉంటుంది. అదే కృష్ణ చతుర్దశి నాడు అయితే జ్వాలామాలిని ఉంటుంది. ఈవిడ అగ్నిదేవుని యొక్క కుమార్తె కాబట్టి ఈ విషయాన్ని మనకి భండాసులతోటి యుద్ధానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరి ఆ జ్వాలామాలిని చూసి ఇలా అందట, ఓ బిడ్డ, నువ్వు అగ్నిదేవుని కుమార్తెవు కాబట్టి మన సైన్యానంతని రక్షించడం కోసం అని చెప్పేసి 100 యోజనాల వైశాల్యము, 30 యోజనాల ఎత్తుగలగా అగ్నిజ్వాలని సృష్టించాల్సింది అని ఆజ్ఞాపిస్తే ఆ జ్వాలామలిని అలాగే సృష్టించింది. అలా సృష్టించిన ఆ అగ్ని వలయంలో మధ్య భాగాన అమ్మగారు లలితా పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు. అందుకే జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాగార మధ్యగా అనేటువంటిది ఈ నామం వచ్చిందనమాట. ఆ తర్వాత శ్లోకం, బండ సైన్య వధోజుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సక. బండ సైన్య వధోజుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో భండ సైన్య వధోజుక్త శక్తి విక్రమహర్షిత అనేటువంటి ఒక నామము, రెండవ పాదంలో నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సక అనేటువంటి ఒక నామము ఉందన్నమాట. ఇప్పుడు ఈ నామాలకి అర్థాలు తెలుసుకుందాం. తర్వాత నామం 72వ నామం భండ సైన్య వధోజుక్త శక్తి విక్రమహర్షిత. అంటే ఏంటన్నమాట, భండుడి యొక్క సైన్యాన్ని వధించడం కోసమని ఉద్యుక్తంగా అంటే సిద్ధంగా ఉన్నటువంటి శక్తి యొక్క పరాక్రమాన్ని చూసి, సైన్యం యొక్క పరాక్రమాన్ని చూసి అమ్మవారు హర్షిస్తున్నారు అని చెప్పేసి ఈ నామానికి అర్థం. అంటే ఏంటన్నమాట, భండుడు అంటే ఎవడంటే జీవుడినే భండుడు అంటారు. అతడిలో ద్వంద్వ ప్రవృత్తులు ఉంటాయి. అంటే అన్నీ రెండేసి ఏంటి, పుణ్యము, పాపము, లాభము, నష్టము ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా. వీటి ఆధారంగానే అతను జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇవన్నీ మహాసైన్యాలు వంటివి. వీటిని నశింపజేస్తే కానీ ఆ జీవికి శాంతి లభించదు. ఆ శాంతి లభించాలి అంటే ఏం చేయాలన్నమాట, వాటిని నశింపజేయాలంటే ఏం చేయాలి కావాలన్నమాట, భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాల్ని ఆశ్రయించాలి. ఆ అద్వైత శక్తులని నకులీ శక్తులు అంటారు. ఈ విద్యలు జీవుని యొక్క అజ్ఞానాన్ని తొలగించితే అమ్మ ఆనందిస్తూ ఉంటుంది అనేటువంటి అర్థం కూడా చెప్పుకోవచ్చు. మనం కిందటి నామంలో తెలుసుకున్నాం కదా, భండాసురుడితో యుద్ధం ప్రారంభమైందని చెప్పేసి ఆ సేనంతే వధించడం కోసం అని చెప్పేసి పరమేశ్వరి యొక్క సేన ముందుకు కదులుతోంది. ఈ రకంగా ఆ రాక్షసాన్ని సంహరించడానికి ముందుకు కదులుతున్నటువంటి ఆ సైన్యాన్ని అతన్ని చూసి పరమేశ్వరి అమ్మవారు చాలా సంతోషించింది. ఇక్కడ యుద్ధం 2 భాగాలుగా జరుగుతోంది. ఒకటి భండాసురుడు అనేటువంటి రాక్షసుని చంపడం ఒకటైతే, రెండవది అతని సేనని మొత్తం వధించడం అనేది ఇంకొక విషయం అన్నమాట. ఈ 2 రకాలుగాను యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ రాక్షసుడి సేనని వధించడం కోసం అని చెప్పేసి 64 కోట్లు కలిగినటువంటి దేవతా సైన్యం ముందుకి కదిలిందనమాట. భండాసురుడు అంటే అజ్ఞాని అని చెప్పేసి, జీవి వేరు దేవుడి వేరు ఇలా ద్వంద్వాలు ఉంటాయని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈ కంటి కనిపించేదే నిజమని చెప్పేసి కనబడంతా అబద్ధం అని నమ్ముతూ ఉంటాడు ఈ భండాసురుడు అనేవాడు. అదే అతని సేన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఏం చేయాలి, ఈ అరిషడ్ వర్గాల్ని నాశనం చేయాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటివి అరిషడ్ వర్గాలు అంటారు. వీటన్నిటినీ
నాశనం చేయాలి. ఆ తర్వాత ఈ ద్వంద్వాలన్నిటినీ తొలగించాలి. ఈ ద్వంద్వాలన్నిటికి కారణం మనస్సు. కాబట్టి ముందు ఆ ద్వంద్వాలన్నీ తొలగించాలి. తొలగించాలి అంటే ఏం చేయాలన్నమాట? ఈ జీవుడి యొక్క దృష్టిని అంతర్ముఖం చేయాలి. లోపలికి తీసుకెళ్ళాలి. అలా చేసినప్పుడు మాత్రమే అతని అజ్ఞానం పటాపంచలయ్యి, అతనికి ఆత్మ సాక్షాత్కారం అయ్యి, అతను ఏమవుతాడు? ముక్తుడవుతాడు. ఇలాగా ఈ పని చేయడం కోసం అని చెప్పేసి అద్వైత శక్తులన్నీ కూడాను ముందు కదులుతున్నాయి. ఆ కదులుతున్నటువంటి శక్తులను చూసి పరమేశ్వరి సంతోషిస్తోంది అని చెప్పేసి ఈ నామం తాలూకు అర్థం. ఆ తర్వాత నామం నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. ఆ నిత్య అనేటువంటి దేవత యొక్క పరాక్రమాన్ని చూసి, పరాక్రమ ఆటోపం అంటే పరాక్రమాన్ని చూసి ఆ అమ్మవారికి చాలా ఉత్సాహం కలిగింది. ఆ నిరీక్షణ సముత్సక చాలా ఉత్సాహం కలిగింది. ఈ దేవత సృష్టి అందరి నిత్యత్వానికి సంకేతం. అంటే అనేకమైనటువంటి అనిత్యమైన విషయాలందరి ఆసక్తిని ఈ నిత్య విషయక జ్ఞానం ద్వారా పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి దీని అర్థం. ఈ నిత్యాదేవి శుద్ధ దాంట్లో అయితే శుద్ధ చతుర్దశి నాడు నిత్యాదేవి తిథిగా ఉంటుంది, తిథి దేవతగా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ పైన ఉండేది పౌర్ణమి. పౌర్ణమి అంటే ఇంక పూర్ణత్వం, మొత్తం 16 కళలు వచ్చేసి ఉంటాయి. అమావాస్య నుంచి చతుర్దశి దాకా చంద్రకాంతి పెరుగుతూ ఉంటే పూర్ణిమ నాడు పూర్ణిమైనటువంటి అమ్మవారు ఆ పెరుగుదలని ఉత్సాహంలో గమనిస్తూ నిరీక్షిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఈ నామానికి అర్థం. ఈ 15 తిథులకి కాంతులు 15 సేనలుగా తంత్రరాజ్యంలో చెప్తూ ఉంటారనమాట. ఆ సేనలన్నిటికీ ఈ నిత్యాదేవే నాయిక. ఈ యుద్ధంలో నిత్యాదేవతల యొక్క పరాక్రమాన్ని చూసి పరమేశ్వర సంతోషించింది అని చెప్పి తెలుసుకున్నాం కదా. వీళ్ళనే 16 మంది షోడశ నిత్యాలు అంటారు. ఇది ఇంతకుముందు నామాల్లో మనం వాళ్ళందరి గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాతి శ్లోకం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగవతతోషిత. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగవతతోషిత. ఇది శ్లోకం. ఈ శ్లోకం మొదటి పాదంలో భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అనేటువంటి నామము, రెండవ శ్లోకంలో మంత్రిణ్యంబ విరచిత విషంగవతతోషిత అనేటువంటి నామము ఉన్నాయి. ఇప్పుడు ఈ 74వ నామైనటువంటి భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటే బంధువుడి యొక్క పుత్రుల్ని సంహరించడానికి ఉద్యుక్తంగా అయినటువంటి బాల అనేటువంటి అమ్మవారి యొక్క పరాక్రమాన్ని, వాళ్ళని వధించినటువంటి బాల అనే అమ్మవారి యొక్క పరాక్రమాన్ని చూసి ఆ అమ్మ చాలా త్రిపుర సుందరి అమ్మవారు, లలితా త్రిపుర సుందరి అమ్మవారు చాలా ఆనందించారు అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. ఈ బండుడిని అమ్మవారు సంహరిస్తారు. ఆమె పుత్రుల్ని ఆమె కుమార్తె అయినటువంటి బాల సంహరిస్తుంది. అటువంటి ఆ బాల యొక్క విక్రమాన్ని చూసి అమ్మ ఆనందించింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ బండుడికి 30 మంది పుత్రులు ఉన్నారన్నమాట. అంటే బండపుత్రులు అంటే ఏమిటనమాట, బండుడు అంటే అజ్ఞాని అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ బండపుత్రులు అంటే ఏమిటంటే ఈ అజ్ఞానం ద్వారా కలిగేటువంటి బంధనాలు మనకి ఇవన్నీ తొలగాలంటే ఏం చేయాలన్నమాట, బాలాదేవిని ఆశ్రయించాలి. బాలాదేవి అంటే శిశురూపము. 5 ఏళ్ల వయసు నుంచి ఉండేటువంటి 11 సంవత్సరాలు ఉండేటువంటి 11 సంవత్సరాలు దాన్ని బాల అంటారు. ఆ సంవత్సరం, ఆ 5 ఏళ్ల నుంచి 11 సంవత్సరాల పాటు అంటే 16వ సంవత్సరం వచ్చే వరకు కూడాను ఆ పిల్లలకి మనం విచక్షణాశక్తి యొక్క శిక్షణని ఇవ్వాలి. చదువు, జ్ఞానం తెలియజేయాలన్నమాట. అలా విచక్షణ కలిగినప్పుడు, విచక్షణ ఎప్పుడు వస్తుందంటే బాలాదేవిని ఆరాధిస్తే వస్తుంది. మనం తెలుసుకున్నాం కదా, పరమేశ్వరికి 2 వైపులా మంత్రిని శ్యామల, దండనాయక వారాహి నడుస్తుండగా, అశ్వారూఢ సంపత్కరి ముందు వెనక ఉండగా, భండాసుడి యొక్క 30 మంది కుమారులు ఒకసారిగా వచ్చి అమిత సైన్యంతో అమ్మవారిని ముట్టడిస్తే, అప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరితే ఆమె కుమార్తె అందుట 5 సంవత్సరాల బాలా కుమార్తె, నువ్వు రాక్షసులను ఎందుకు, వాళ్ళను ఎదిరించడానికి నువ్వెందుకు, నేను వెళతాను చాలు, నేను వాళ్ళతో యుద్ధం చేసే వాళ్ళని
సంహరిస్తాను అని చెప్తే అప్పుడు అమ్మవారు పరమేశ్వరి తన రథం నుంచి కొన్ని ఆయుధాలను తీసిచ్చి కుమార్తె రథాన్ని ఆయుధాలని తీసిచ్చి కుమార్తెని ఆశీర్వదించి పంపించింది. అంటే బాలా త్రిపుర సుందరి కూడా అమ్మవారి యొక్క ప్రతిరూపంగానే మనం భావించాలి. ఆమెతో సమానమైనటువంటి శక్తియుక్తులు అన్నీ ఉన్నాయి కూడా. అటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారు ప్రచండంగా యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించింది. అది చూసి పరమేశ్వరి అమ్మవారు చాలా సంతోషించారు. ఈ భండాసురుడి యొక్క కుమారులు 30 మంది ఉన్నారని చెప్పి తెలుసుకున్నాం కదా. వాళ్ళ పేర్లు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. చతుర్బాహువు, చకోరాక్షుడు, చ్యుతి శిరస్కుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహాకాయుడు, మహాహనువు, ముఖశత్రువు, మఖస్కందుడు, సింహఘోషుడు, విరాలకుడు, లశునుడు, కుట్టిసేనుడు, పురజిత్తు, రకూనుడు, సర్గశత్రువు, ఇంద్రశత్రువు, అమీత్రకుడు, విద్యున్మాలి, ఉగ్రకర్మ, ఉగ్రధన్వ, స్వర్గపీడుడు, దుర్గుడు, స్వర్గకంటకుడు, అతిమాయుడు, బ్రహ్మనాయుడు, విభీషణుడు, శృతిపారగుడు, విదురుడు, ఉపమాయువు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. మనం చూస్తూ ఉంటాము ఈ శరదనవరాత్రుల్లో దసరా సమయాల్లో బాలా పూజ, కుమారి పూజ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సువాసిని పూజ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారిని వారిలో చూసి మనం వారికి అమ్మవారిగా భావించి వాళ్ళకి మనం పూజ చేసి అమ్మవారిని వాళ్ళలో మనం చూసుకుంటాము. ఆ తర్వాత నామం మంత్రిణ్యంబ విరచిత విషంగపథతోషిత. మంత్రిణ్యంబ విరచిత విషంగపథతోషిత. ఈ నామం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. భండు అంటే అజ్ఞాని అని చెప్పి తెలుసుకున్నాం కదా. వాడి యొక్క కుడి భుజం నుంచి ఒకడు, ఎడమ భుజం నుంచి ఒకళ్ళు, ఇద్దరు అసురులు పుట్టారు, రాక్షసులు. వాళ్ళ పేర్లు ఏమిటంటే విషంగుడు, విశుక్రుడు అని చెప్పేసి. వీరిద్దరూ కూడాను ఈ ద్వంద్వాలకి అనుకున్నాం కదా, పుణ్యము పాపం మొదలైన వాటివి. వీటన్నిటినీ కూడా చిక్కుకొని బంధితులైపోయారు. అంటే బంధం అజ్ఞానం, అదే అసురత్వం. మొదటి దుఃఖహేతువు. ఎడమ భుజం నుంచి విషంగుడు పుట్టాడు, కుడి భుజం నుంచి విశుక్రుడు పుట్టాడు. వీళ్ళు పుట్టారని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ శక్తియుక్తుల్లో యుద్ధ కౌశలంలో కానీ తపస్సులో కానీ రాక్షసులు దేవతలు అందరూ సమానమే. ఇంకా చెప్పాలంటే దేవతలు కన్నా రాక్షసులే చాలా బలంగా తపస్సు చేస్తుంటారు. చేసి అనేకమైనటువంటి మరణం లేని కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా నిత్యాగ్నిహోత్రము, వేదపారాయణ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టే దేవతలకి రాక్షసులకి తేడా ఏమిటంటే రాక్షసుల్లో అహంకారం ఎక్కువ ఉంటుంది. ఆ అహంకారం మూలాన వాళ్ళు అపజయాన్ని పాలవుతూ ఉంటారు. ఈ విషంగుడు, విశక్రుడు అనే వాళ్ళిద్దరూ పుట్టారని చెప్పి తెలుసుకున్నాం కదా. వీరిలో విషంగుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారి యొక్క మంత్రి అయినటువంటి శ్యామలాదేవి సంహరించింది. అలా యుద్ధంలో సంహరిస్తే అప్పుడు ఆ విషయం తెలిసి అమ్మవారు సంతోషించింది అనేసింది ఈ నామం యొక్క అర్థం. విషంగుడు అంటే విషయములందు ఆసక్తి కలిగిన వాడు అని అర్థం. అంటే ఐహిక సుఖాలందు కోరిక ఎక్కువగా ఉన్నవాడు, ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ అభిలాష ఉన్నవాడు, అజ్ఞాని, జ్ఞానదృష్టి లేనివాడు అంచేతని చెప్పేసి ఇటువంటి వాళ్ళకి శ్యామల మంత్రోపాసన వల్ల ఆ అజ్ఞానం పడాపంచలవుతుంది. ఆ మంత్రిని అని చెప్పేటటువంటి శ్యామలాదేవి అటువంటి వాళ్ళ అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని ఈ నామం యొక్క అంతరార్థం. ఆ తర్వాత శ్లోకం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ శ్లోకంలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనేటువంటి ఒక నామము మొదటి పాదంలో, రెండవ పాదంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి ఒక నామము ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాల తాలూకు అర్థాలు తెలుసుకుందాం. ఆ తర్వాత నామైనటువంటి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత.
ఈ విశుక్రుడు అనేటువంటి ఇంకోటి ఉన్నాడని చెప్పి అనుకున్నాం కదా, విషంగుడు విశుక్రుడు ఇద్దరు పుట్టాడని చెప్పేసి ఆ విశుక్రుడు అనేటువంటి రాక్షసుల యొక్క ప్రాణాలను తీసేసినటువంటి వారాహీదేవి యొక్క పరాక్రమాన్ని చూసి అమ్మవారు సంతోషించారు అని చెప్పేసి అర్థం. ఈ విశుక్రుడు అనేవాడు చాలా తెలివైనవాడు. వాడు తెలివితేటల్లో వాళ్ళ గురువు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడంతటి తెలివైనవాడనమాట. ఈ భండాసురుడు రాక్షస జాతిని బాగా వృద్ధి చేశాడు. వాళ్ళలో ఈ విషంగుడు విశుక్రుడే కాకుండాను తన నోటి ఆవిరితోటి నామని అనేటువంటి ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె అతనికి సోదరి అవుతుంది. ఆమెకి కేకసుడు అనేటువంటి రాక్షసుతో వివాహం చేసి వాళ్ళకి పిల్లలు పుట్టారు 8 మంది. వాళ్ళెవళ్ళు? ఉలూకచిత్తు, విషుడు, మదలుడు, మంగళుడు, పరుషుడు, కుంతిసేనుడు, కుశూరుడు, తృషణుడు. ఈ 8 మంది కుమారులు కూడాను భండాసురి సైన్యంలో సేనానాయకులుగా ఉన్నారు, విషంగుడు విశుకుడితో కలిపి. వీళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళారు. అయితే వీళ్ళందరినీ యుద్ధంలో ఎవరిని సంహరించారంటే, ఉలూకచిత్తుని అశ్వారూఢ సంహరించింది, పరుషుడిని సంపత్కరి సంహరించింది, విషుడిని శకులేశి చేత సంహరించింది, కుంతిసేనుని మహామాయాదేవి సంహరించింది, మదలుడిని ఉన్మత్త భైరవి సంహరించింది, కుశూరుని లఘుశ్యామల సంహరించింది, మంగళుడిని స్వప్నేశదేవి సంహరించింది, దృషణుడిని వాగ్వాదిని దేవి సంహరించింది. ఇలాగా ఈ విశుక్రుడిని సంహరించినటువంటి వారాహి అమ్మవారిని చూసి, ఆ వారాహి అమ్మవారి యొక్క పరాక్రమాన్ని, వీర్యం అంటే పరాక్రమాన్ని చూసి చాలా ఆనందించింది లలిత అమ్మవారు అని చెప్పేసి ఈ నామంతకు అర్థం. ఆ తర్వాత నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడి యొక్క ముఖాన్ని చూసి అమ్మవారు శ్రీ గణపతి అనేటువంటి ఒక శక్తిని ఉద్భవింపజేసింది, ఒక మహాగణాధిపతిని ఉద్భవింపజేసింది అని ఈ నామం యొక్క అర్థం. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వర తన భర్త అయినటువంటి కామేశ్వరుడి యొక్క ముఖంలోకి చూసి అమ్మ శ్రీ గణపతి అనేటువంటి ఈ మహాగణపతిని ఉద్భవింపజేస్తుంది, కల్పించింది అని చెప్పేసి అర్థం. అయితే ఈ మహాగణపతిని ఎందుకు అమ్మ ఉద్భవింప చేయవలసి వచ్చింది అన్నది ఒకసారి మనం చూసుకుంటే, ఈ సంగ్రామం జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ దేవసైన్యం రాక్షస సమూహాలను సంహరించేస్తూ ఉంటుంది, చంపేస్తూ ఉంటే అప్పుడు ఏం చేశాడు, ఈ విశుక్రుడు అనేవాడు ఈ యుద్ధంలో దేవతలకు విజయం సిద్ధించకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక విఘ్న యంత్రాన్ని, జయ విఘ్నం అనేటువంటి ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేసి శక్తి సైన్యానికి మధ్యన దాన్ని ప్రతిష్ఠించాడు. వాడు చాలా తెలివైన వాడని చెప్పి ముందే చెప్పుకున్నాం కదా, శుక్రాచార్యుడు అంతటి గొప్పవాడు వాడు అని చెప్పేసి. వాడు ఆ విఘ్న యంత్రాన్ని ఒకదాన్ని తయారు చేసి ఆ శక్తి సైన్య అమ్మవారి యొక్క సేన మధ్యలో దాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్టకి ఆ యంత్రానికి 8 దిక్కులా 8 కోణాలు ఉన్నాయట. ప్రతి కోణం దగ్గర కూడాను ఒక శూలాన్ని పాతిపెట్టాడు. ఆ 8 దిక్కు ముందు 8 దేవతల్ని ఆహ్వానం చేశాడు, శక్తుల్ని. ఆ శక్తులు ఏమిటి? అలస, దీన, తంద్ర, క్లీబ, కృపణ, నిద్ర, ప్రమీలిక, నిర్హంకార. ఇలాగా ఈ శక్తులన్నింటినీ ఆవాహన చేసి ఆ విఘ్న యంత్రాన్ని అక్కడ పాతితే ఏమైంది, దీని విఘ్నయంత్రం యొక్క మహిమ వల్ల ఈ అమ్మవారి యొక్క సేనలో త్వరగా అలసిపోవడం మొదలుపెట్టాయి. అంతేకాకుండాను వాటిలో పిరికితనం మొదలైంది, యుద్ధం మీద ఆసక్తి జారిపోయింది, నిద్రావస్థలోకి జారిపోతున్నాయి, యుద్ధం నుంచి పారిపోవాలి, అబ్బో మనం జయించలేము అనేటువంటి ఒక భయం వాళ్ళకి కలిగించాడు ఈ విశుక్రుడు అనేటువంటి ఈ రాక్షసుడు. అప్పుడు ఇవంతా చూసారు, ఈ సైన్య యొక్క అవస్థ అంతా చూసి ఆ మంత్రిని అమ్మవారు అయినటువంటి శ్యామల అమ్మవారు, దండనాయక అయినటువంటి వారాహి ఏదో జరిగింది, ఏంటో జరిగింది అని చెప్పేసి గబగబా వెళ్ళి లలిత అమ్మవారికి ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేయాలి అంటే ఏం కావాలన్నమాట, విఘ్న యంత్రాన్ని నిర్వీర్యం చేయాలంటే విఘ్నేశ్వరుడు కావాలి, మహాగణపతి కావాలి. అప్పుడు ఏం చేసింది అమ్మవారు, వెంటనే పరమేశ్వరుడి యొక్క ముఖంలోకి ఒకసారి చూసి చిరునవ్వుతో చూసింత. అలా చూడంగానే వెంటనే మరుక్షణమే
ఏనుగు తల, ఎరుపు రంగు, పెద్ద పెద్ద చెవులు, 10 చేతులు కలిగినటువంటి ఒక మహాగణపతి ఉద్భవించాడు. ఇతనే గణాలన్నిటికీ అధిపతి. గణం అంటే ఏంటనమాట, ఒక సమూహం అని అర్థం అనమాట. అలాగా ఈ గణపతిని ఉద్భవింపజేసింది అమ్మవారు. ఈ గణపతికి పార్వతీదేవి పిండితో చేసినటువంటి, నలుగు పిండితో చేసినటువంటి, పసుపు పిండితో చేసినటువంటి వినాయకుడికి తేడా ఉంది. ఈ మహాగణపతి మూల గణపతి అయితే, అమ్మవారు లలిత అమ్మవారి చేత సృష్టింపడినట్టయితే, ఆ అమ్మవారి యొక్క అంశ అయినటువంటి పార్వతీదేవి యొక్క చేత ఆ నలుగు పిండితోటి, అంటే పసుపుతోటి ఈ వినాయకుడు ఉత్పత్తి అయ్యాడు. వినాయకుడిని అమ్మవారు ఉత్పత్తి చేసింది. ఆ వినాయకుడే ఈ యొక్క మహాగణపతి యొక్క అంశ అన్నమాట. ఈ మహాగణపతిని గనక మనం ప్రార్థించినట్టయితే విఘ్నాలు లేకుండా ఉంటాయి అని ఈ నామం యొక్క అర్థం. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాము. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి మరికొన్ని నామాలకి అర్థాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపథభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.